ఇక్కడ కాస్త విహంగ వీక్షణం చేస్తే కనుక మనకి సరే ప్రపంచవ్యాప్తంగా మీడియా పైన దాని పునాదులు, దాని ఆవిర్భావం, దాంట్లో కావాల్సిన సత్యసంధత కానీ, లేకపోతే నిష్పాక్షికత కానీ, లేకపోతే ఇతర విషయాలు, స్వతంత్రత అట్లాంటివన్నీ పక్కన పెట్టినా మన భారతదేశ స్వతంత్ర అనంతరం వచ్చిన పత్రికలకు కూడా కొన్ని విషయాల పట్ల, కొన్ని విలువల పట్ల, నియమాల పట్ల ప్రయాణం మొదలైంది. ఆంధ్రపత్రిక నుంచి తర్వాత కొన్ని సిద్ధాంతాల గురించి పత్రికలు వచ్చినాయి, కొన్ని విధానాల గురించి, పార్టీల గురించి కూడా పత్రికలు వచ్చినాయి. కానీ తొలిసారిగా రాష్ట్రంలో ద్వేషము, ఈర్ష్య అనే అంశం మీద దాంట్లో రెండు ఎలిమెంట్స్ ఉంటాయండి. ఒక ప్రాంతాలు, కొన్ని కులాల మీద ద్వేషము, కొన్ని కులాల మీద ఈర్ష్య, కొందరు వ్యక్తుల మీద ఈర్ష్య, కొన్ని వర్గాల మీద ఈర్ష్య, ద్వేషంతో అది దాన్ని ఎట్లా ముసుగేశారంటే రామోజీరావు గారు ఒకానొక కోర్టు అఫిడవిట్లో ఆయన కోర్టుకెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వ్యతిరేక ఇట్లాంటి పిచ్చ వార్తలు రాస్తూ ఉంటే ఆ అఫిడవిట్లో ఆయన ఏం పేర్కొన్నారంటే, మా ఈనాడు పుట్టుకే బద్ధ కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక అనేది చెప్పారు. కానీ అది నిజం కాదు. ఈనాడు కాంగ్రెస్ వ్యతిరేక పత్రిక ఏం కాదండి. ఈనాడు కాంగ్రెస్ వ్యతిరేకత అనే ముసుగులో యాక్చువల్గా పాలెగాళ్ళు యొక్క రాజకీయ దానికి వ్యతిరేకత, రెండోది కొన్ని ప్రాంతాలలో కొన్ని కులాలకు వ్యతిరేకత, అంటే దానికి ద్రావిడ ఉద్యమం నుంచి వచ్చిన స్ఫూర్తి కావచ్చు, లేకపోతే త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఆ వంక పెట్టుకుని ప్రత్యేకించి ఒక కులం మీద, ఆ కులంలో కూడా కొన్ని జిల్లాలు, వాటిలో కొన్ని ఫ్యామిలీల్లో, ఎందుకు అనగా దానికి కారణం కేవలము మన జీవజాతిని జీవశాస్త్రంలో వెన్నెముక గల జీవులు, వెన్నెముక లేని జీవుల కింద విభజిస్తున్నారు. అకశేరుకాలు, సకశేరుకాలు. అకశేరుకాలు అంటే వెన్నెముక లేని జీవులు. రామోజీరావుకి వెన్నెముక లేని రాజకీయ నాయకులు మాత్రమే ఆయన సహిస్తాడు, క్షమిస్తాడు. సో అట్లాగా నిటారుగా నిలబడి ఛాతితోటి ధైర్యంగా సూటిగా ప్రజలతోటి అనుసంధానం ఉండే, అనుబంధం, అనురాగం ఉండే నాయకుల్ని తను ఎప్పుడూ టాలరేట్ చేయడు. తను ఈవెన్ రాజ్యసభ టికెట్లు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించి తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ ఎవరికి ఇవ్వాలనేది కూడా స్వయంగా ఆయన కాల్ కూడా చేయడు. ఆయన అహంకారం ఆ స్థాయి. తన కొడుకుతో చేయిస్తాడు ఒక ముఖ్యమంత్రికి. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రధానమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన ఎన్టీ రామారావు గారిని వారి గేటు ముందు కారులో ఉదయం 4:30 నుంచి 5:30 వరకు కారులో సెక్యూరిటీ గార్డ్ తాపించారు. ఆయన బేగంపేట మయూరి ఆఫీస్ అంటే బేగంపేట పబ్లిక్ 1.5 hours విత్ వైఫ్తో ఆవిడ కారులో కూర్చుంటే రామారావు గారు వెళ్ళిపోదామంటే ఆయన పైన ప్రహారీ గోడ మీద చక్కగా ఇదంతా చూస్తూ తిరుగుతున్నాడు. ఆయనకి అహం, మహా అహం. సో ఇక్కడేంటంటే ఈ పర్టికులర్గా 2-3 పొలిటీషియన్స్ ఆయనకి అకశేరుకాలుగా మిగిలిపోయారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారు బతికున్న కాలంలో కూడా ఆయన స్వయంగా మధ్య ఎవరో తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు వెళ్ళి ఇట్లా రామోజీరావు గారిని కలిసి ఇట్లా కొత్త ప్రభుత్వం కదా, మీకేమన్నా ఒక విధమైనటువంటి సుహృద్భావమైన వాతావరణంలో మీ యొక్క ఇష్యూస్ ఏమన్నా ఉంటే చెప్పండి అంటే రాజశేఖర రెడ్డికి అహం ఎక్కువ, ఆత్మాభిమానం ఎక్కువ అని. అంటే ఏంటి అహం, ఆత్మాభిమానం అంటే ఉదయాన్నే తెల్లారి గంటల 4:30కి లేచి సీఎం ఆఫీస్ నుంచి వితౌట్ ఎస్కార్ట్స్ అంటే ఓన్లీ 2 కార్లతో తెల్లారి గట్ల ఆయన దర్శనం చేసుకోడు. 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి. సెక్యూరిటీ లేకుండా ఉదయాన్నే. ఎందుకంటే ఇది తెలిస్తే ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ లో నోట్ చేయాల్సి ఉంటుంది సీఎం మూమెంట్స్. ఇది చేస్తే ఒక రాష్ట్ర యొక్క ప్రజల ఆత్మాభిమానం రామోజీ ఫిలిం సిటీ యొక్క పాదాల చిందన పడుకోబెట్టినట్టు అవుతుందని, తెలుగు జాతి ఆత్మాభిమానం గతంలో ఢిల్లీ పాదాల చెంత పడుకున్నదని చెప్పిన తెలుగు జాతి ఒక చైతన్య స్ఫూర్తి అయిన రామారావుకి విరుద్ధంగా ఇది అవుతుందని తన ఇంటికి వచ్చిన సంగతి తెలియకూడదంటే ఉదయాన్నే లేవాలి. అక్కడుండే సెక్యూరిటీ సిబ్బంది చాలా ఇబ్బంది పడేవారు. ఎందుకంటే ఏ రోజున మార్నింగ్ ఎవరు వెళ్లాల్సి వస్తుందో అప్పుడు నక్సల్స్ బాగా ప్రభావవంతంగా ఉండేవారు. ఆ మందుపాత్రలతో భయం పడి అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వెళ్ళి అప్డేట్ ఇచ్చేవాడండి వర్తమాన రాజకీయ పరిస్థితుల మీద. ఆ చేతులు కట్టుకుని ఆయన కాళ్ళ దగ్గర ఉండటంతో ఆయన అహం సంతృప్తి పడేది అది. కానీ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానం మాత్రము ఈనాడు రామోజీరావు ఇంటి కింద ఆయన ఆ సౌదాల మధ్యలో ఆయన కాళ్ళ కింద కూర్చుని ఈయన షూస్ ఇప్పి ఈయన
ఇక్కడికి వెళ్ళినా షూస్ ఇప్పేవాడు కాదు, ఏ ఆలయంలో కానీ ఎక్కడ ఎప్పుడు కానీ. అక్కడ కొబ్బరికాయ కొడుతున్నప్పుడు కూడా ఆయన ఇంటి దగ్గర మాత్రము షూస్ లేకుండా కొనే రామోజీరావుతో మాట్లాడే. రామోజీ మీరు ఫొటోస్ కూడా ఉంటాయండి, నేనేమి నా సొంత ఇది కాదు, మీకు ఇమేజెస్ గూగుల్లో పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి, చూడొచ్చు. అసలు విషయం ఏంటంటే పాదాక్రాంతుడు కావాల్సినటువంటి అవసరం ఈయనకేముంది? ఎవరికి? చంద్రబాబుకి. చంద్రబాబుకి అవసరమే. అసలు మనకు రాజకీయాల్లో గత 30 సంవత్సరాలు ఈ విధంగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అవసరమా? కాదండి, అసలు ఇక్కడ కొన్ని విషయాలు తెలియాలి రాష్ట్ర ప్రజలకి. మనం ఏమనుకుంటామంటే ఈయన తెలుగుదేశం ఒక ప్రతిపక్ష పార్టీ, దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అనుకుంటారు. కాదు, యాక్చువల్గా ఈ పత్రిక, ఈ ఈర్ష్య ద్వేష పత్రిక ఆవరణం ఏదైతే ఉందో అది ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీకి. తెలుగుదేశం అనే దానికి ఒక చిన్న మాస్క్, చంద్రబాబు ఒక మాస్క్. యాక్చువల్ ప్రతిపక్షం రాష్ట్రానికి గత 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నంతకాలం, లేదంటే తెలుగుదేశమేతర ప్రభుత్వాలు అన్నిటికీ ప్రధాన ప్రతిపక్షం చంద్రబాబు కాదు, తెలుగుదేశం కాదు. ఎందుకంటే సీఎం జగన్ గారు ఒక సందర్భంలో అన్నారు, మీరు అది విన్నారో లేదో కానీ, మనకి ప్రతిపక్షంగా చంద్రబాబు మనం పోరాడడం కాదు, అసలైన ప్రతిపక్షం మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈ పత్రికాభరణం మేధో కాలుష్యానికి, శబ్ద కాలుష్యానికి కేంద్రము, ప్రజల మనసుల్ని మార్పు చేసేటట్టుగా, ప్రజల్ని మలిచేటట్టుగా అది తయారవుతున్న ఎజెండా అన్నీ కూడా అక్కడ తయారవుతాయండి. దాని మీదే తప్పితే ఈయన అవసరమైతే చంద్రబాబు గారిని కూడా, తెలుగుదేశాన్ని కూడా ఆయన పక్కకు తప్పించడానికి కూడా ఆయన ప్రయత్నాలు గతంలో కూడా చేశారు. తన పాదాక్రాంతం కాకపోతే అదైనా జరుగుతుంది. ఎవరైనా జగన్ కూడా ఇంజనీర్ మరణానికి కారకులు ఎవరంటే ఏం చెప్తారు? బాధ్యత వహించాలా రామోజీ లేదా? ఏమండి, గతంలో మీరు ఒకసారి గమనిస్తే చిత్తూరులో ఎర్రచందనం దొంగల ఎత్తుకుపోతున్నారని తమిళనాడుకు సంబంధించిన దినసరి కూలీలు లుంగీలతోటి, బీడీ కట్టలతో నిర్దాక్ష్యంగా మానవ హక్కులు, పౌర హక్కుల్ని మంటగలుపుతూ కాల్చేసినప్పుడు దానికి ప్రచారం ఎట్లాంటిది ఇచ్చారు ఏంటి, అప్పుడు ఎవరు బాధ్యత వహించారు? గోదావరి పుష్కరాల్లో ఒక అంతర్జాతీయ ఛానల్కి తన యొక్క చిత్రరాజ్యాన్ని, తన యొక్క జన సందోహం, తన పట్ల చూపిస్తున్న ఆదరణని చూపించడానికి లేని యాంగిల్స్లో కెమెరాలు పెట్టి ఆ జన సందోహం అంతా తన వెనకాల పరుగులు పెట్టుకుంటూ వస్తున్నారని, తనకు ప్రజలు అంత మద్దతులో ఉందని అట్లాంటివి చేసినప్పుడు వాళ్ళ వేసిన కమిటీలు ఏంటి, ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లు ఏంటి, ఇవన్నీ మనకి యాక్చువల్గా ఇందాకను కూడా ప్రస్తావన వచ్చింది. మార్గదర్శిని కాపాడుకోవటానికి ఎన్ని చిట్ ఫండ్ కంపెనీస్ని, వాళ్ళ మీద ఎట్లాంటి వార్తలు రాసి, ఎన్ని బ్యాంకుల్ని, కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ని, చిన్న బ్యాంకుల్ని, వాళ్ళ డిపాజిట్లని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ మన కళ్ళ ముందే ఈ ప్రుడెన్షియల్ కోఆపరేటివ్ బ్యాంకులు, భాగ్యనగర్ కోఆపరేటివ్ ఇవన్నీ మూతపడి మార్గదర్శి పెద్దటానికి అప్పుడు మాత్రం ఏమిటైంది? ఈ మీడియా అనేది ఒక మాఫియాగా అయిన తర్వాత మీడియా మీద ఒక విధమైన పరిశీలన, వాళ్ళని ట్రయల్ చేయటానికి, వాళ్ళ మీద విచారణ చేయటానికి ఒక సాక్షి అనేది ఒక మీడియాగా వ్యవహరిస్తుంది. అంటే మీడియా మీదే ఒక పరిశీలన, ఒక అబ్జర్వేషను, ఒక ట్రయల్ చేయటానికి. ఇది లేకపోతే అది ఇంకా విచ్చలవిడిగా అయ్యే ప్రమాదం ఉంది. లేకపోతే ఆ ఇంజనీర్ గారికి ఖచ్చితంగా మనము ఇట్లాంటి మాలాంటి సివిల్ సొసైటీ కానీ, మీడియా కానీ, లేకపోతే ఇతరులు కానీ దీన్ని వన్ హ్యాస్ టు టేక్ ఇట్ టు ఇట్స్ లాజికల్ కంక్లూజన్. దీనికి కారణం ఏంటి? వాళ్ళ పరువులకు సంబంధించిన కారణం ఏంటి? వాళ్ళ ప్రతిష్టకి సంబంధించిన కారణం ఏంటి? వాళ్ళ వ్యక్తిత్వ దీనికి సంబంధించిన కారణం ఏంటి? ఎన్నట్లకు ఖచ్చితమైన ఒక లీగల్ ఎవరన్నా ఒకరు తీసుకోవాలి.